శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ నమః. మా ఆది అస్సలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మార్చి 30వ తారీఖు నుంచి ఏప్రిల్ 5 వరకు కూడా అంటే ఈ వారం రోజులు ఎలా ఉండబోతోంది 12 రాసుల వారికి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. దానికంటే ముందర మా ఆది ఆస్ట్రాలజీని మీరు చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. అంతేకాకుండా మీకు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలండి. ఇవన్నీ ఉంటే మనము అంటే మా ఆది అస్ట్రాలజీ తరపున నేనే మీ జాతకాలు చూస్తాను. నేనే మీ ఫోన్ లిఫ్ట్ చేసి మీతో మాట్లాడతాను. నేను ఎవరు మాట్లాడరు. నేనే మాట్లాడితేనే మీరు మీ యొక్క ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మా ఆది అస్ట్రాలజీ తరపు నుంచి కూడా మేము ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాము. వివాహ ముహూర్తాలు, పొడుగు ముహూర్తాలు, అలాగే రకరకాల మంచి మంచి ముహూర్తాలు కూడా మనం చెప్తూ ఉంటాము. మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకుంటే మా ఆది అస్ట్రాలజీ కింద నంబరు ఫోన్ నంబర్కి మీరు ఫోన్ చేయండి. నేను మీ వాడ్రే వాదినారాయణరావు. నేను తప్పకుండా చెప్తాను, మీకు పరిష్కార మార్గాలు సూచిస్తూ ఉంటాను. ధనుర్రాశి వారికి ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది లేదు, చక్కగా ఉంటుంది. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ వస్తాయి డబ్బులు. అంటే ఎక్కువ రావడం అంటే ఎక్కడ వేరే వాళ్ళు ఇస్తారా కాదు, మీరు కష్టార్జితం అంటారు సరే, కష్టపడి సంపాదించిన ధనము మీకు వస్తుంది. కొన్ని బాకీలు, ఉండి బాకీలు కానీ అవి రావడము, ఫైనాన్షియల్గా వృద్ధి చెందడము, కుటుంబంలో సంతోషము వెల్లివిరుస్తుంటారు సరే, అలా ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఆనందం ఉండడము, సమయానికి మీరు భోజన వసతులు బ్రహ్మాండంగా ఉండడము, ఎప్పుడు కూడా హాయిగా ఫుడ్ మీరు లోటు ఉండదండి. చక్కగా మీకు సమయానికి చేకూరుతూనే ఉంటుంది, ఆలస్యం చేయరు. అంటే అలా అంత అద్భుతంగా ఉంటుందని అర్థం. అలాగే గాయకులకి అద్భుతంగా మంచి అవకాశాలు వస్తాయి, ప్రోగ్రామ్స్ ఇస్తారు. అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి అద్భుతం, బంగారాభరణాలు, సంగీతం, ఇవన్నీ కూడా ద్వితీయ భావంలో పర్ఫెక్ట్గా బాగున్నాయి. పుత్ర సంతాన యోగం కలగడానికి కూడా అవకాశం ఉంది. అలాగే 4th భావం చూసుకుంటే 4th భావంలో శని, 4th భావంలో రాహు, 4th భావంలో అర్ధాష్టం అన్నీ కూడా చూసారా, అర్ధాష్టం రవి అంటాం కదా, ఆ రవి కూడా ఉన్నాడు. సో అంటే మెయిన్ అక్కడ ఏంటంటే 4th భావంలో రవి, బుధ, శుక్ర, శని, రాహు, చంద్రులు వీళ్ళు అడుగురు ఉండడం వలన మీకు కొద్దిగా ఇబ్బందికరమైనగానే ఉంటుందండి. రవి బుధులు మంచి వాళ్ళే. రవి బుధుల వలన ఏమవుతుంది, ఫైనాన్స్ రంగంలో బాగా సక్సెస్ అవుతారు. అలాగే విద్యలో బాగా రాణిస్తారు. రవి బుధుల వలన తెలివైన వారుగా ఉంటారు. ఎక్కడికైనా కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉంటుంది. రాహు వలన విదేశ పర్యటన, కష్టాలతో కూడుకున్న విదేశ పర్యటన, ధనయోగం కూడా ఉంటుంది. కానీ అనుకున్నంతగా మీకు గుర్తింపు మాత్రం లభించదు. శని 4th భావంలో ఉన్నాడు కదా, అర్ధాష్టమ శని స్టార్ట్ అయినట్టే. భయపడవలసిన అవసరం లేదండి. స్టార్ట్ అయినట్టే అంటే మీకు మొదలయ్యింది అంటే ఆయన మిత్రక్షేత్రంలో, అంటే గురుడు మిత్రుడవుతాడు. మిత్రక్షేత్రంలో ఉండి జలతత్వ రాశిలో ఉండడం వలన కుంభరాశిలో చూపించేంత పవర్ఫుల్గా ఆయన మీనరాశిలో మీకు అంత చెడు ఫలితాలు ఇవ్వడం, సులువుగా నెమ్మదిగా ఉంటాయి. ఒకవేళ నిజంగా మన జాతకాలు రీత్యా బాగుండకపోతే చెడు ఫలితాలు ఉంటాయేమో తప్ప, ప్రత్యేకించి కష్టపడి పనిచేసే తత్వాన్ని నేర్పిస్తాడు శని భగవానుడు. అది గ్రేట్. మీరు భయపడాల్సిన అవసరం లేదు. శనీశ్వరుడికి పూజలు చేసుకోవడం వలన, ఆంజనేయ స్వామిని వదలకుండా ఆయన చేయడం వల్ల, ఆయనకి కప్పాలు కానీ ఆయనకి సింధూరంగా పెట్టడం వల్ల మంచి చదువులోనూ, బ్రహ్మాండం తెలివితేటలోనూ, అలాగే మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితుల్లోనూ, తండ్రి గారి యొక్క ఆరోగ్య పరిస్థితుల్లోనూ బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ తల్లిగారికి, తండ్రి గారికి ఏం చెప్తుందంటే, శని రవులు తండ్రి గారి మీద ఇంపాక్ట్ చూపిస్తారు ఆయన ఆరోగ్యం మీద. 4th భావము తల్లిగారి మీద ఆరోగ్యం. సో ఈ విధంగా మనం ఉండడం వలన కొద్దిగా చిన్న ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. అందుకే పూజలు చేసుకోవాలి. అలాగే కొంతమంది రాజకీయ వ్యవసాయదారులు, రైతులు కూడా అండి పంటలో సకాలంలో పండవు, నష్టాలు రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ ఇంట్లో పీడ, కొద్దిగా గృహంలో పీడ అంటాం కదా, చిన్న ఉండడం,
వాళ్ళ పశు సంపదలు నష్టము, పశు నష్టం అంటాం కదా, అటువంటివి కొన్ని వాళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయండి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనా చంద్రుడు పంచమస్థానంలో ఉండమో పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. మీ సంతానం బ్రహ్మాండంగా ఉన్నారు. ముఖ్యంగా మీ రాశి వాడికి 6వ భావంలో గురుడితో కలిసినటువంటి చంద్రుడు అంటే గజకేసరి యోగంలో ఉన్నాడు. అంటే మీకు మేనమామలకి బాగా కలిసి వస్తుందండి. శత్రువులు లేకుండా రుణాలు సకాలంలో మీకు అందేటట్టు ఉంటాయి. శత్రు భయం ఉండదు, రోగ భయం ఉండదు. అనేక రకాలుగా మీకు కలిసి వచ్చే అంశంలోనే మీరు ఉంటారు. కానీ గురుడు 6వ భావంలో అంత మంచివాడు మాత్రం కాదు. సప్తమ స్థానంలో కుజుడు ఉన్నాడు కదా, కుజుడు వివాద వేడుకల్లోనూ అదే ఎటువంటి వ్యాపారాల్లోనూ చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు. కానీ ఒక విధంగా చెప్పాలి, సప్తమ స్థానంలో కుజుడు ఉంటే వ్యాపారంలో రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు కొద్దిగా అభివృద్ధికరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. కరెక్ట్గా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. కానీ 3వ తారీఖు నుంచి 3, 4, 5 నుంచి కర్కాటకంలోకి నీచ స్థితిలోకి కుజుడు వచ్చేస్తున్నాడు. పంచమాధిపతి 12th హౌస్ లార్డ్ అనేవాడు రావడం వల్ల కొద్దిగా మీ వ్యాపార అభివృద్ధి కానీ మీ ఆరోగ్యం కానీ జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. 9th హౌస్ లార్డ్ బాగున్నాడు కాబట్టి మీకు ఏం భయపడాల్సిన అవసరం లేదు. చదువు రీత్యా మీ ఉన్నతమైన శిఖరాలు చేరుకుంటారు, ఉన్నతమైన చదువులు చదువుకుంటారు. అంతేకాకుండా మీరు తీర్థయాత్రలు చేయడానికి గురువుగారిని పీఠాధిపతిని కలవడానికి అవకాశం ఉంది. మీరు ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో సక్సెస్ అవుతారు. దశమస్థానం చూసుకుందాం. 10th హౌస్ చాలా బాగుందండి. 10th హౌస్కి 8 గ్రహాల దృష్టి ఎప్పుడైనా విన్నారా మీరు? మనం వినలా. 8 గ్రహాలు 10th భావాన్ని చూస్తున్నాయి. అంటే కర్మస్థానం. 8 గ్రహాల ఏంటయ్యా అంటే రవి, బుధ, శుక్రులు, శని, రాహువులు, చంద్రుడు, గురుడు, కుజుడు 8 గ్రహాలు యొక్క దృష్టులు ఫోకస్ దశమస్థానం మీద, కేతువు మీద ఉన్నాయి. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేనే లేదు. అంతేకాకుండా కేతు ప్రభావం వల్ల గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, అలాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళకి కూడా, ముఖ్యంగా ఆడవాళ్ళకి కూడా చెప్తున్నానండి, మీకే బాగా డెవలప్మెంట్స్ వస్తాయి. ఉద్యోగ భద్రత, ఉద్యోగ అవకాశాలు మీకు మెండుగా ఉన్నాయి. కష్టపడండి. కష్టపడిన తర్వాత సక్సెస్ రేట్ ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా పదవులు రావడానికి బ్రహ్మాండంగా ఉంది. ఆ కేతు ఉన్నాడు కాబట్టి గణపతి ఆరాధన ఎవరు ఎంత ఎక్కువ చేసుకుంటారో అంత ఎక్కువగా మీరు ఉన్నతంగా రాణించడానికి ప్రొఫెషనల్ కిల్లర్ అంటాం కదా, ప్రొఫెషనల్ కిల్లర్ బ్రహ్మాండంగా మీరు రాణించడానికి అవకాశాలు ఎక్కువగా మీకు బ్రహ్మాండంగా ఉంటాయి అనడంలో సందేహం. థ్రిల్లర్ అంటే థ్రిల్లింగ్ బ్రహ్మాండంగా మీకు అవకాశాలు ఉంటాయండి. ముఖ్యంగా అన్ని రంగాల్లోనూ ఉంటాయి. గవర్నమెంట్ సివిల్ సర్వీసెస్ వాటిలో బాగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీకు బాగా రాణించడానికి అవకాశం ఉంది. ఏదేమైనా 11th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు. మీ రాశి వారికి దశమస్థానం, కర్మస్థానము చాలా బాగుంది. మీరు కష్టపడి పనిచేయండి, కష్టపడండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మాత్రం మానకండి. ఆయన ఆరాధన చేయడం వల్ల అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు. ముఖ్యంగా అమ్మవారు. ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అనే నామాన్ని జపించడం వలన కూడా అమ్మవారికి ఆశీస్సులు మీకు కలుగుతాయన్నలో సందేహం లేదు.